హలో ఐటీ ఫ్యామిలీ, గుడ్ ఈవినింగ్ అండి. ఇది వచ్చి నా పాత లాంగ్ ఫ్రాక్ అండి. దీన్ని నేను మీషోలో తీసుకున్నాను. అంటే క్లాత్ వరకు నెట్టెడ్ క్లాత్ మీషోలో తీసుకొని సాటిన్ లైనింగ్ వేయించి లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్కు సపరేట్గా తీసుకొని కుట్టించింది దీన్ని ఏం చేశానంటే, ఇప్పుడు నాకు ఎందుకో ఇది నచ్చట్లేదు. సో దీన్ని ఇప్పుడు నేను ఈ నడుము దగ్గర విప్పేసి దీన్ని సపరేట్ చేస్తున్నాను. దీన్ని బ్లౌజ్ కింద మారుద్దాం అనుకుంటున్నాను నేను. దీనికి వెనకాల బ్యాక్ జిప్ పెట్టించాను. సో దీన్ని జిప్ ప్లేస్లో నేను హుక్స్ పెట్టుకోవచ్చు, లేదా జిప్పుని అలాగే మెయింటైన్ చేయొచ్చు. రెండింటిని సపరేట్ చేసిన తర్వాత చూడండి, ఇది ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ సైడ్. దీన్ని మనం బ్లౌజ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఐడియాతో నేను దీన్ని బ్లౌజ్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఒక 1/2 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని ఒక 8 ఫోల్డ్ వేసుకొని ఒక 4 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకొని నేను క్లాత్ని కట్ చేసుకున్నాను. దీన్ని 2 వెడల్పుగా సమానంగా కట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనము బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా, ఆ విధంగా నేను బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్గా కొలత అంతా బాగానే ఉంది. కరెక్ట్గా నా బ్లౌజ్ ఆల్తీగానే ఉంది. సో నేను వెనకాల బెల్ట్ ఫ్రంట్ సైడ్ వెనక సైడ్ రెండింటికి బెల్ట్ పట్టి వేస్తున్నాను. దీన్ని ముందు జాయిన్ చేసేసుకున్నాను. సో జాయిన్ చేసే ముందు నేను ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచెస్ వేసుకున్నాను లైనింగ్కి. దీన్ని ఇప్పుడు నేను బ్లౌజ్కి అటాచ్ చేస్తాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసిన తర్వాత ఓవరాల్గా లుక్ ఇలా ఉంది. మిడిల్ స్టిచ్ ఎందుకు వేసానంటే హెమ్మింగ్ వేసేస్తాను. హెమ్మింగ్ వేసిన తర్వాత ఆ మిడిల్ స్టిచ్ విప్పేస్తానండి. సో ఇప్పుడు నాకు ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. అంతేనండి ఈ వీడియో. ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పాత మనకి లాంగ్ ఫ్రాక్లు ఉన్నప్పుడు బాడీ పార్ట్లో కాస్ట్లీగా వేయించినప్పుడు ఈ విధంగా మనం బ్లౌజ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు.